హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం బెండకాయ రోటి పచ్చడి చేస్తున్నామండి. ఈ వర్షాకాలానికి కారంగా పుల్లగా తినాలనిపిస్తే ఇలా బెండకాయ రోటి పచ్చడి చేసుకోండి, అదిరిపోతుంది. రోటి పచ్చళ్ళు ఎన్నో చేస్తామండి, ఇలా బెండకాయ రోటి పచ్చడి చేసుకుంటే ముద్దకి తింటా ఉంటే అమోఘంగా ఉంటుందండి. సైడ్ డిష్ గా ఇలా బీన్స్ తాలింపే కదండి, మీరు ఏ తాలింపు చేసుకున్నా కానీ హ్యాపీగా తినచ్చండి. ఇంకెందుకు ఆలస్యం, ఆటలాడుతూ చేసేద్దాం, చూసేద్దాం రండి. వీడియోలు అయితే చూస్తున్నారండి కానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ అండి, ఒక్క లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. బెండకాయ రోటి పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. లేత బెండకాయలు 1/2 కేజీ. చూడండి, ఇలా తుంచితే తునిగిపోవాలండి, అప్పుడే లేతగా ఉన్నట్లు. పచ్చడికి కూడా చాలా బాగుంటుంది. 3 టమాటాలు, మీడియం సైజు 2 ఎర్రగడ్డలు, 1 తెల్లగడ్డ, గుప్పుడు పచ్చిమిరపకాయలు. చాలామంది ఎండుమిరపకాయలు వేస్తారండి, కాకపోతే ఈ వర్షాకాలానికి ఇలా పచ్చిమిరపకాయలు వేసి రోటి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఘాటుగా అలాగే కారంగా తినడానికి రుచిగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. మీకేమైనా వద్దు అంటే ఎండుమిరపకాయలు వేసుకోండి. అలాగే 2 స్పూన్లు ధనియాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే ఉసిరికాయ సైజు చింతపండు. ముందుగా అన్ని కడిగి కట్ చేసుకునేద్దామండి. ఇలా రోటి పచ్చడి చేసుకుంటే 3 రోజులైనా నిలువ ఉంటుందండి. మీరు పెరుగన్నానికి తీసుకోవచ్చు, సాంబార్ అన్నానికి తీసుకోవచ్చండి. అలాగే దీనికి సంగటి చేసుకున్నా కానీ ఈజీగా తినచ్చండి. నోట్లో పెట్టుకుంటే సర్రం జారిపోతుందండి ఈ పచ్చడి అనేది. కాబట్టి మీరు కూడా ఇలానే చేసుకోండి. ముందుగా బెండకాయలు కట్ చేసుకునేద్దాం. ఈ సైజు కట్ చేసుకోండి, సరిపోతుంది. మీరు ఇంకా కూడా కొంచెం పెద్దదిగానే కూడా కట్ చేసుకోవచ్చు. మీరు మిక్సీ పట్టేట్లుంటే ఇంకా పెద్ద ముక్కలుగా కూడా వేసుకోండి. నేను ఇక్కడ రోట్లో చేస్తున్నాను కాబట్టి కొంచెం మీడియం సైజులో కట్ చేస్తున్నాను. కాకపోతే మనకి పచ్చళ్ళు అంటేనే రోట్లో చేసుకుంటేనే చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే మనకి మెత్తగా కావాలంటే మెత్తగా నూరుకోవచ్చు, లేదా మనకి కొంచెం బరకగా కావాలంటే కూడా వేసుకోవచ్చండి. అన్నీ ఈ సైజులో కట్ చేసుకునేద్దాం. మనం కట్ చేసి పెట్టుకునేసినామంటే ఒకదాని వెనుక ఒకటి వేయించుకునేసి రుబ్బుకునేయచ్చండి. అలాగే టమోటాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి. మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో ఈ సైజు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే కొంచెం భిన్న వేగుతుందండి కొన్ని చిన్న ముక్కలుగా వేస్తే. మీకు టమాటాలు ఇంకా కావాలంటే కూడా వేసుకోవచ్చు. చింతపండు అనేది తగ్గించేయండి. పచ్చిమిరపకాయలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. జీలకర్ర ధనియాలు వేయించేకి మాత్రమండి ఇది. ఇవి 2 సపరేట్గా వేయించుకుంటున్నానండి. ఎందుకంటే ఫస్ట్ దీన్ని ఒకసారి దంచుకున్న తర్వాత అవన్నీ వేసి దంచుకుంటాను. ఒకేసారి వేసినట్లయితే ధనియాలు అనేది ఇలానే ఉంటుందండి, అప్పుడు మనం తినేటప్పుడు పంటి కింద తగులుతుంది. చూడండి, ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇంకో కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. బెండకాయ అనేది జిగురు లేకుండా వేయించుకోవాలండి. బెండకాయ వేయించేటప్పుడు జిగురు వస్తుందండి, ఆ జిగురంతా పోయేదాకా వేయించుకోవాలి. బెండకాయ వేగడానికి ఒక 10 నిమిషాలు టైం పడుతుందండి, అంతవరకు వేయించుకోవాలి బాగా. చూడండి, జిగురు అనేది ఎంత వచ్చిందో ఈ జిగురంతా పోవాలండి, పోయేదాకా వేయించుకోవాలి. అప్పుడు మనకు ముక్కలు కూడా మెత్తబడతాయి. చూసారా ఎంత జిగురుందో? చూడండి, జిగిరంతా పోయేసింది. ఇలా బాగా వేయించుకోవాలి బెండకాయలు. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకునేద్దాం. జిగిరి అనేది ఉండకూడదండి. ఇందులోకి ఇంకొద్దిగా ఆయిల్, పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత టమాటా వేద్దాం. ఇప్పుడు టమాటా వేసుకుందాం. అలాగే తెల్లగడ్డలు. ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేస్తున్నామండి, టమాటా ముక్కలు భిన్న మగ్గడానికి. అలాగే కొద్దిగా పసుపు. టమాటా ముక్కలు కొంచెం బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆపేస్తాం. ఇప్పుడు ఇందులోకి చింతపండు కూడా వేసేద్దాం. టమాటాలు అర్ధం మగ్గిపోయిందండి, ఇంకొంతసేపు మగ్గిస్తే సరిపోతుంది. మనం నీళ్ళు కూడా వేసేలేదండి, ఈ తేమకి మనకి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఈ మాత్రం మగ్గితే టమాటాలు సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి దీన్ని బాగా చల్లారనిద్దాము. ఇవంతా బాగా చల్లారినాక రోట్లో వేసుకొని నూరుకుందామండి. ముందుగా జీలకర్ర మిరియాలు వేసి దంచుకుందామండి.
ఇలా ముందుగా ధనియాలు వేసి దంచుకునే దానివల్ల బాగా మెత్తగా అవుతుంది. అదే మీరు టమోటా బెండకాయ అంతా వేసేసినట్లయితే ధనియాలు అనేది మెదగదండి. చూడండి ఇలా మెత్తగా అయిన తర్వాత మిగిలిన వేసుకుందాం. ఇప్పుడు టమోటా వేసుకుందాం. పచ్చిమిరపకాయలు కొంచెం మెదిగిన తర్వాత బెండకాయ వేస్తాం. ఇప్పుడు బెండకాయ వేసుకుందాం. మిక్సీ కన్నా ఇలా రోటీల్లో పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా. బెండకాయ కొంచెం మరీ మెత్తగా లేకుండా కొంచెం మీడియంగా దంచుకోవాలండి. మీకు కావాలంటే మిక్సీగానే పట్టుకోవచ్చు, కాకపోతే చాలా నున్నగా అయిపోతుంది మిక్సీ పడితే. ఫైనల్గా ఎర్రగడ్డ వేసి దంచుకుందామండి. ఇంకా ఒక ఎర్రగడ్డ అలానే ఉందండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తాను. మనకి 2-3 రోజులు నిలువ చేసుకునేట్లుంటే ఎర్రగడ్డ ఇలా దంచొద్దండి. కట్ చేసి మీరు వేయించి పోపు పెట్టి వేసుకున్నట్లయితే ఉంటుంది. పచ్చి ఎర్రగడ్డ వేసేదాని వల్ల చెడిపోయే ఛాన్స్ ఉందండి. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకునేద్దాం. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. అలాగే సంగటి చేసుకున్నా కానీ నేను చక్కగా తినేయచ్చు. మనం మింగాల్సిన పని కూడా లేదండి, జారిపోతుంది. బెండకాయ రోటి పచ్చడి చూసాం కదండి. ఈ రోటి పచ్చడికి వచ్చి కాంబినేషన్గా ఒక తాలింపు ఉంటే అదిరిపోతుందండి. దానికి నేను ఇక్కడ బీన్స్ తాలింపు చేస్తున్నానండి. చూడండి, ఈ బీన్స్ తాలింపు కూడా ఈజీగా ఫాస్ట్గా అయిపోయేలాగా చేసి చూపిస్తానండి మీకు. మీరు లంచ్ బాక్స్కైనా ఇలా పచ్చడి చేసుకుని ఇలా తాలింపు చేసుకుంటే హ్యాపీగా తినచ్చండి. మధ్యాహ్నము ముందుగా బీన్స్ కడుక్కునేసి మనము కట్ చేసుకునేద్దాం. బీన్స్ని కూడా బాగా కడిగేసి కట్ చేసుకుందామండి. చూడండి, నేను ఈ సైజు వేస్తున్నాను. ఎప్పుడు చిన్న చిన్నగా పల్లెం చేస్తూనే ఉంటామండి, కాకపోతే ఈరోజు ఈ సైజులో కట్ చేసి తాలింపు చేస్తానండి. బాగుంటుంది ఇవి కూడా. కుక్కర్కి వేసుకొని ఒక విజిల్ పెట్టుకుందామండి. మనకు బీన్స్ అనేది బాగా ఉడికిపోతుంది. మీరు పాత్రలో అయినా కూడా ఉడకపెట్టుకోవచ్చండి, కాకపోతే కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఒక విజిల్ పెట్టినామంటే సరిపోతుంది. కొద్దిగా నీళ్ళు, ఇందులో కొద్దిగా సాల్ట్, ఒక విజిల్ పెట్టుకుందామండి. బీన్స్ ఉడికిపోతుంది, మళ్ళీ తాలింపు చేసుకుందాం. చూడండి, బీన్స్ కూడా బాగా ఉడికిపోయిందండి. నీళ్ళు వచ్చేసి తాలింపు పెట్టుకునేద్దాం. ఈ బీన్స్ తాలింపుకి ఎర్రగడ్డ, ఒక తెల్లగడ్డ, కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా కారము, పల్లీల పొడి అండి. ఇంతే కావాల్సింది. ముందుగా కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. మీరు పోపుకి పచ్చనిపప్పు, ఉద్దిపప్పు కూడా వేసుకోవచ్చండి కావాలంటే. ఆవాలు, ఇప్పుడు ఎర్రగడ్డ వేసుకుందాం. అలాగే తెల్లగడ్డ, కరివేపాకు వేసుకుందాం. ఎర్రగడ్డలు అనేది బాగా వేయించుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు, ఎర్రగడ్డలు వేగిపోయిందండి. ఇప్పుడు మనం బీన్స్ వేసుకునేద్దాం. ఇందులోకి కొద్దిగా కారము, ధనియాల పొడి వేయొద్దండి. మీకు పల్లీల పొడి కావాలంటే వేసుకోవచ్చు, లేదా ఇలానే కూడా తినచ్చండి, బాగుంటుంది. ఇంకా పుట్నాల పప్పు కూడా పౌడర్ చేసి వేసుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు పల్లీల పొడి వేసుకుందాం. ఇక్కడ 2 స్పూన్లు వేసానండి. స్టవ్ ఆపేస్తున్నాను. పల్లీల పొడి వేస్తేనే స్టవ్ ఆపేయాలండి, ఎక్కువసేపు వేయించకూడదు. అంతే అండి, మన బీన్స్ తాలింపు కూడా రెడీ అయిపోయింది. చూసారా, ఫాస్ట్గా ఈజీగా అయిపోయింది. అసలు చేసినట్లే లేదండి, అంత బిన్నే అయిపోయింది. ఇలా వేడి వేడి రైస్ చేసుకొని ఇలా పచ్చడి పెట్టుకొని తింటా ఉంటే అబ్బా ఎంత బాగుంటుందండి. దీనికి ఏ సైడ్ డిష్ అయినా అమోఘంగా ఉంటుందండి. ఇప్పుడు టేస్ట్ చూద్దామండి. ఇలా ఎర్రగడ్డ పెట్టుకొని అలాగే తాలింపు చాలా బాగుందండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. కారంగా పుల్లగా గొంతుకు కూడా హాయిగా ఉందండి తినడానికి.
చాలా బాగుందండి ఈ రోటి పచ్చడి. మీరు ఇలానే ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో ఒక చిన్న కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో బోల్డ్ అని ఉన్నాయండి. ఇక్కడ క్లిక్ చేసి చూడండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.